హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణం బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టమవుతుందనే చెప్పవచ్చు. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి బిగ్ బాస్ ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ అనుక్షణం తన నిర్ణయాన్ని మార్చుకుంటూ కంటెస్టెంట్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయేషా విషయంలో కూడా బిగ్ బాస్ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆయేషా బిగ్ బాస్ హౌస్లోకి ఒక ఫైర్ బ్రాండ్గా అయితే ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే నా టార్గెట్ నువ్వే అంటూ తనూజాని టార్గెట్ చేయడంతో తనూజ ఫ్యాన్స్ ఆయేషా నామినేషన్స్లోకి వస్తుందా, నామినేషన్స్లోకి రాగానే మీ ఇంటికి నిన్ను పంపించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము అంటూ తనూజ అభిమానులైతే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తనూజ అభిమానులకి ఒక రకంగా బిగ్ బాస్ డైరెక్ట్గా గుడ్ న్యూస్ అయితే చెప్పేశాడనే చెప్పాలి. అయితే ఇది బిగ్ బాస్ హౌస్కి అంత మంచి నిర్ణయం కాదు అని చెప్పవచ్చు. ఇంతకీ ఏమైంది అంటే, ఆయేషా ఆరోగ్య సమస్యలతో బిగ్ బాస్ హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకైతే వచ్చేసింది. గత 2 రోజులుగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతవుతున్న ఆయేషా ఈ వారం టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది లేదు, పార్టిసిపేట్ చేసింది లేదు. ముఖ్యంగా చివరి 2 టాస్కుల్లో పాల్గొన్నప్పటికీ అంతకుముందు జరిగినటువంటి మొదటి 2 టాస్కుల్లో ఆయేషా అస్సలు వీడియోలో కూడా కనిపించలేదు. ఎప్పుడు క్యాప్టెన్ రూమ్కే పరిమితమైంది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెడికల్ రూమ్లో కూడా ఆయేషాకి క్షణం క్షణం మెడికల్ అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యం ఎంతకీ కుదుట పడకపోవడంతో ఇక హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిందే అంటూ బిగ్ బాస్ మెడికల్ టీం ఒక నిర్ణయం తీసుకొని ఆయేషాని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే తీసుకువచ్చారు. అయితే ఇక 2 రోజుల్లో ఆయేషా ఆరోగ్యం కుదుట పడితే వీకెండ్ ఎపిసోడ్లో మళ్ళీ హౌస్లోకి తీసుకువచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఆయేషా ఇంకా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని కానీ డాక్టర్స్ టీం చెప్తే అఫీషియల్గా బిగ్ బాస్ 9 నుంచి ఆయేషా ఇక అవుట్ అయినట్టే. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన 2 రోజుల్లోనే తనకంటూ ఒక పాపులారిటీ క్రియేట్ చేసుకొని ఈ సీజన్ విన్నర్గా అనౌన్స్ చేయబడుతున్నటువంటి తనూజపై కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆయేషా కేవలం 1 వారంలోనే మళ్ళీ ఆరోగ్య సమస్యలతో బిగ్ బాస్ హౌస్ నుంచి వీడటంతో హౌస్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. మరి ఆయేషా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అనుకునేవారు ఎంతమంది ఉన్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.